నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ విద్యుత్ యాక్యుపంక్చర్. మన ఈ యాక్యుపంక్చర్ సెంటర్ 13థ్ ఫేజ్ కూకట్పల్లిలో ఉంటుందండి. ఈరోజు మనం ఈ యాక్యుపంక్చర్ సెంటర్‌లో పిల్లలకి కాన్సంట్రేషన్ ఎందుకు తగ్గుతుంది అనేది నేర్చుకుందాం మనం ఈరోజు. పిల్లల్లో కాన్సంట్రేషన్ దేనివల్ల తగ్గుతుంది? అసలు కాన్సంట్రేషన్ తగ్గడానికి కారణం ఏది? ఏది ఆర్గన్ ఎందుకు ఏ ఆర్గన్ నుంచి మనకది రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా. అందరూ ఒకే లెవెల్‌లో యాక్టివ్ ఉండట్లేదండి. అందరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నా, ఒకే కమ్యూనిటీలో పెరిగినా సరే, ఒకే గేటెడ్ కమ్యూనిటీస్ గానీ ఆర్ నార్మల్ కాలనీస్ గానీ ఎక్కడ పెరిగినా సరే, ఒకటే ఎనర్జీ అందరికి ఉండట్లేదు. ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలాగుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఎలా? మీకు అనిపిస్తూ ఉంటుంది గదా! పక్కవాడి పిల్ల చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. మావాడేమో డల్‌గా ఉంటాడు. లేకపోతే మావాడు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. పక్కవాడు చాలా డల్‌గా ఉంటాడు అని ఇలాంటి క్వెషన్స్ మీరు చాలా వినుంటారు. ఇలాంటి మాటలు మీరు బయట సొసైటీలో చాలా వినుంటారు. బట్ యాహ్! అది ఆ ఎనర్జీ ఇంప్రూవ్ చేయాలి అనంటే అది మీ తప్పు కాదు, మీ పిల్లల తప్పు కాదనండి. వాళ్ళు తినే ఫుడ్ గానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ, ఇవన్నీ కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. కాన్సంట్రేషన్ బిల్డ్ అవుతుంది. సో, చిన్న పిల్లలకి కాన్సంట్రేషన్ చిన్న పిల్లలకనంటే అరౌండ్ 10 ఇయర్సో, 15 ఇయర్సో స్కూల్ గోయింగ్ పిల్లలుంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కాన్సంట్రేషన్ ల్యాక్ అవుతున్న ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో. మేబీ బికాస్ ఆఫ్ అడిక్టింగ్ టు ఫోన్స్ ఆర్ సమ్ వీడియోస్ ఆర్ గేమ్స్ దీనివల్ల ఆ పిల్లలకి అడిక్షన్ ఉండడం వల్ల చదువు మీద కాన్సంట్రేషన్ లేకపోవడం, అదర్ యాక్టివిటీస్ మీద కాన్సంట్రేషన్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఈ కాన్సంట్రేషన్ తగ్గడానికి దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్ ఇన్ ది బాడీ. అదేంటో ఐడెంటిఫై చేసి ఎందుకు పిల్లలకి ఆ కాన్సంట్రేషన్ తగ్గుతుంది అనేది వాళ్ళని కౌన్సిల్ చేసి, వాళ్ళకి యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి కాన్సంట్రేషన్ బూస్ట్ అవుతుంది. అండ్ దే కెన్ ఎక్సెల్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్స్. అలా మనం ఇక్కడ గైడ్ చేస్తాం. అలా మీకు ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే తీసుకురండి. మీ పిల్లల్ని ఇక్కడికి వస్తే మనం డిస్కస్ చేసి మీకు దానికి కస్టమైజ్డ్ సొల్యూషన్ మనం ఇచ్చి వాళ్ళకి ఎలా కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ యాక్టివ్‌నెస్ ఎలా పెంచాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. అలా మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడికి శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్ 13థ్ ఫేజ్‌లో ఉంటుందండి. ఇక్కడికి రండి. థాంక్ యూ.